హే గాయ్స్, వెల్కమ్ టు మీట్ సపర్ణ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. ఈ రోజు నేను ఏంటంటే స్కేటింగ్ ఎట్లా నేర్చుకుంటున్నా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ. నా దగ్గర ఆల్రెడీ స్కేటింగ్ బోర్డ్స్ ఉన్నాయి. సో అది ఎట్లా మనం ఈరోజు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం, లేకపోతే స్ట్రగుల్ లేకపోతే హడల్స్ ఎట్లా మనం దాని నుంచి ఓవర్కమ్ అయి స్కేటింగ్ నేర్చుకుంటాం అనేది, ఆ నేర్చుకున్నప్పుడు నేను ఎట్లా డిస్ట్రాక్ట్ అవుతున్నా అనేది అంతా కూడా మేబీ నేను మ్యాథ్స్ వీడియోలో కవర్ చేస్తాను. సో అది ఈ రోజు వీడియో. అండ్ నాకు తెలిసి కొంచెం ఎంటర్టైన్మెంట్ గానే ఉంటుంది అనుకుంటా. సో మీకు వీడియో కనుక నచ్చితే నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లైక్ స్కేటింగ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. లైక్ నేను చిన్న నాకేం తెలుసు నేను అవి చెప్తాను ఈ వీడియోలో. సో ఇంకెందుకు లేట్, లెట్స్ జంప్ ఇంటు ద వ్లాగ్. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పను, చూపిస్తా. ఫాలో మీ. ఓకే. సో ఇదంతా మన కోసమే, ఆడుకోవడానికి ఫిజికల్ యాక్టివిటీ లేకపోతుంది. అందుకని ఈరోజు ఒక ఫిజికల్ యాక్టివిటీ చేద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాం. బూట్ చేసుకున్న స్కేటింగ్ వీల్స్ ఓపెన్ చేద్దాం అంటే రాలేకనే ఉంది. అసలు ఏందో ఇది, చాలానే కుస్తీ పడ్డా అది ఓపెన్ చేయడానికి. ఎందుకంటే ఎప్పుడో కదా ఓపెన్ చేసింది, నేను మర్చిపోయాను ఎట్లా అని చెప్పి. జూజుని అడుగుతుంటే జూజు ఏమో హెల్ప్ చేయట్లేదు, నువ్వే చేసుకో అని చెప్తుంది. ఇదంతా కాదని ఇంక హెల్మెట్ తీసేసా, చాలా చిరాగ్గా ఉందని చెప్పి. అట్ లాస్ట్ కింద పడి అట్లా ఇట్లా ఏదో బటన్ ప్రెస్ చేసుకుంటూ అట్ లాస్ట్ అయితే నేను స్కేటింగ్ బూట్స్ వీల్స్ అయితే ఓపెన్ చేసేసాను. సరే ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో లెట్ స్టార్ట్ ద స్కేటింగ్. మీ పిల్లలకి ఎందుకు పడేస్తానేమో. మా కొత్త ఫ్రెండ్స్ కేలీ, రైట్ యువర్ నేమ్? దిస్ ఇస్ కేలీ, దిస్ ఇస్ సాయ్, ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. and what's your name? Nishan. These three are my new friends. అవునా? అబ్బా. ఈ చిన్నపిల్లలు చాలా ఎగ్జైట్ అవుతున్నారు నాకు నేర్పించడానికి. కానీ నాకు భయం వేస్తుంది ఎక్కడ వాళ్ళ మీదకి షూ వెళ్ళిపోతుంది అని చెప్పి. అందుకే వదిలేమని చెప్పా, నేనే స్టార్ట్ చేస్తాను, నేనే ట్రై చేస్తా అని చెప్పి. జాగ్రత్త కన్నా మూతి పళ్ళు రాలుతాయి. Is it the correct place to practice skating? Yes. అడిగే పెట్టలేకపోతున్నాను.
ఆ పిల్లలు ఏం అడుగుతున్నారంటే స్కేటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక డౌట్ వచ్చిందనమాట, అసలు నా ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. సో నా ఏజ్ చెప్పిన తర్వాత వాళ్ళు చాలా అంటే చాలా షాక్ అయ్యారు. వావ్, నువ్వు చాలా యంగ్గా కనిపిస్తున్నావు అన్నారు. సో నేను కొంచెం బ్లష్ అయ్యాను అనమాట, అందుకే బ్యాక్గ్రౌండ్లో ఆ సాంగ్ అయితే వేసాం. సో వాళ్ళు మాట్లాడుతూ ఒకసారి ట్రై చేస్తా అన్నారు. అందుకని ఒక అమ్మాయికి అయితే స్కేటింగ్ ఒకసారి చేస్తుందని చెప్పి ట్రైల్ ఎక్కిచ్చాను. సో ట్రై చేస్తుంది, మంచిగానే చేస్తూ ఉన్నింది. కానీ ఏంటంటే నేను ఫోకస్ చేయలేకపోతున్నాను. వీళ్ళు ఉంటున్నారు లైక్ చేస్తున్నారు కదా, డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. ఇంకా చిన్నపిల్లలు అన్న తర్వాత వచ్చి మాట్లాడిస్తూనే ఉంటారు కదా, సో నేనైతే ఫోకస్ చేయలేకపోతున్నాను. సో సరే కొంచెం సేపు ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాంలే అని కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాను. కానీ పిల్లలు అయితే వెళ్ళట్లేదు అనమాట. సర్లే అని చెప్పి ఇంకా నేనైతే స్టార్ట్ చేసేసాను. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అక్క నాకు ఇస్తావా అని అడుగుతున్నారు. కానీ నా భయం ఏంటంటే వాళ్ళకి రాకుండా కింద పడ్డారు అనుకోండి, ఆ తర్వాత నేనే రెస్పాన్సిబుల్ అవుతాను. సో అదే నాకు భయం వేసి నేను వద్దు అని చెప్పి అన్నాను. సో నెక్స్ట్ టైం చూద్దాం, మీ స్కేటింగ్ బోర్డ్స్ తెచ్చుకోండి, మనం ట్రై చేద్దాం అని చెప్పా. సో తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను ఫోకస్ చేసుకుంటూ ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేసా. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. డే 1. స్టెప్ బై స్టెప్ ఎదిరిపోలా రకరకాలుగా ఉంది మాస్టర్. కన్నా, వాట్స్ ద డిఫికల్ట్ పార్ట్? బ్యాలెన్సింగ్. నో, సమ్మర్. ఎందుకు వెళ్ళిపోతున్నా? ఓకే, ఫోకస్. ఇట్లా పోతుంది కాలు ఎడుకట్లు. ఇట్లా పోతుందేమో, కాలు పోతుంది కూడా. ఓకే, సో ఎవరైనా స్కేటింగ్ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, మీరు నాతో పాటు స్కేటింగ్ నేర్చుకోండి. స్కేటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫోకస్ చేస్తాం అనమాట, ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ. ఫస్ట్ స్టెప్ ఏంటంటే 2 legs ఇట్లా పెట్టుకున్నాం కదా, మనం ఫస్ట్ నడవడానికి ట్రై చేయాలన్నమాట. లైక్ జస్ట్ డూ ద వాకింగ్. 1 3 4 5. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఇట్లా సైడ్కి దీని మీద వెయిట్ పడుతున్నప్పుడు ఈ లెగ్ ఎత్తాలి, దీని మీద వెయిట్ పడుతున్నప్పుడు ఈ లెగ్ ఎత్తాలి. అట్లా అయినప్పుడు డౌన్ అయ్యి కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది నేను ఎట్లా నేర్చుకున్నానంటే యూట్యూబ్ నుంచే నేర్చుకున్నా, అదే నేను మీకు చెప్తాను. సో స్టార్ట్ చేస్తాను. అది ఈ రోజు బ్లాగ్. లైక్ చిన్నగా నేను స్కేటింగ్ ఎట్లా నేర్చుకుంటున్నా అనేది చూపించాలనుకుంటున్నా. యాక్చువల్లీ ఈ స్కేటింగ్ బూట్స్ నాకు జూజు బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది లాస్ట్ ఇయర్, అంటే లైక్ లాస్ట్ బర్త్డేకి. అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటా. ఇప్పుడు కొంచెం కంటిన్యూస్ గా నేర్చుకోవాలి అనుకుంటున్నా ఈవినింగ్ టైమ్స్ లో. ఇంకా వీడియో పెట్టేదాన్ని, లైక్ ఇంకా మంచిగా చూపించేదాన్ని, బట్ ఇక్కడ అందరు వచ్చేసారు అనమాట. సో డిస్టర్బెన్స్ గా ఉంది చేయడానికి, దానికోసం వీడియో ఎండ్ చేస్తున్నా.
సో ఎవరైనా స్కేటింగ్ నేర్చుకోవాలనుకుంటే నాతో పాటు చూసి నేర్చుకోండి నన్ను. ఓకే, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్, లవ్ యూ గైస్.